దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ కులగణన సర్వే చేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రానికి కిషన్ రెడ్డికి కులగణనకు కులాలకు సర్వే తేడా లేకుండా తెలియడం లేదని అన్నారు. ఇక అయితే హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సగర సంఘం అధ్యక్షతన శ్రీ సగర భగీరథ మహర్షి జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే వేడుకలు ఆయన పాల్గొన్నారు. కులాల లెక్క తేల్చే అధికారం రాష్ట్రానికి ఉందని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ క్యాస్ట్ సర్వే చేయాలని డిమాండ్ చేశారని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తుందని అన్నారు పొన్నం ప్రభాకర్. సగరులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాచుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీలకు సంబంధించిన కులగణన సర్వే చేసింది ఒక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి తెలియదు. మేము జనగణన చేసిన మాట్లాడారు. దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేయలే, క్యాస్ట్ సర్వే చేసినాం. మేము తప్పి చెప్తానే కుల సర్వే చేసిన కులగణన సవాల్. జనగణన అంటే జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ కులాలకు సంబంధించిన లెక్కలు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే మాట రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర చెప్పిండు. దేశం మొత్తం మీద కులాల వారి లెక్కలు జరగాలి, చిత్ర అమాది ఇచ్చేదానికి కావాలని చెప్పిండు. ఇలా రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు సామాజిక న్యాయం కోసం ఏకైక వీరులుగా పోరాడే ఆనాడు మీరు చెప్తున్నటువంటి ఈ భగీరథుడు ఏ విధంగా అయితే ఆనాడు గంగాన్ని తీసుకురావడానికి వేల సంవత్సరాలు దీక్షేసిందో రాహుల్ గాంధీ గారు అంత పెద్ద పాదయాత్రలో కూడా ఒక భగీరథుడు లాగా భారత జోడోలో जितने आबादी उतने हिस्सेदारी जाति जनगणना होना चाहिए. चलो आप नहीं करे तो हम करके दिखाएंगे. తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టింది. అత్యంత విధంగా రాజకీయంగా సామాజికంగా అన్నింటిలో కూడా వెనుకబడుతున్నటువంటి సగర జాతిని బీసీడీ నుంచి ఏలోకి తీసుకుపోయే బాధ్యత అన్నగా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, రెండవ డిమాండ్ అన్న గత ప్రభుత్వం 2959 జీవోలు ఇచ్చింది. నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి సగరకు మొత్తం కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో మీరు 15% వర్క్స్ మీకు అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తున్నామని చెప్పి 29 జీవో ఇచ్చారు. సంవత్సరం గడిచిన వెంటనే మళ్ళీ మాడిఫై చేసి 59 జీవో వచ్చి 3% ఆఫ్ వర్క్స్ సగరైన వడ్డేలని చెప్పేసి ఇచ్చారట. వడ్డేలు మా సోదరులు కాకపోతే గారు బీసీఏలో ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్ వస్తున్నాయి. వాళ్ళు కూడా జిల్లా కలిపి మమ్మల్ని 3% వర్క్ తగ్గించి ఈరోజు ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తా ఉన్నారు నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు. అదేవిధంగా